ఈరోజు నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ గారితో కలిసి అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి గణేష్ ఘాట్ సందర్శన. ఎందుకు ఈ గణేష్ ఘాట్ సందర్శన అంటే గత 2 ఏళ్లుగా నెల్లూరు నగరంలో ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉందో గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరీదేవి పాదాల చెంత ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో కొంత భాగాన్ని మనం గణేష్ ఘాట్గా నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 ఏళ్లుగా ఈ యొక్క గణేష్ ఘాట్లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల నుంచే కాకుండా చుట్టుపక్కల కోవూరు, సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు చెరువులో ఇరుకడల పరమేశ్వరీదేవి పాదాల చెంత ఆ గణేష్ నిమజ్జనాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేస్తుంది. వచ్చే నెల 7వ తారీఖు వినాయక చవితి. 7వ తారీఖు వినాయక చవితి అయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా, వారి పక్షాన మేమందరం కూడా, అధికారులు అందరూ కూడా, అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా, అన్ని ధార్మిక సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాయి. నెల్లూరు నగరంలో కూడా భాగ్యనగరం తరహాలో, హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం. ఆ ఒకే రోజు నిమజ్జనం అనేది ఆ యొక్క గణేష్ నిమజ్జనానికి మరింత ఆధ్యాత్మిక సువాసనలు, మరింత ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తుంది. అందుకే 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు 5వ రోజు, సెప్టెంబర్ 7వ తారీఖున మనకు వినాయక చవితి, 11వ తారీఖు అంటే 5వ రోజు. 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖున సామూహిక గణేష్ నిమజ్జనానికి పిలుపునిస్తూ ఉన్నారు. అందరం కూడా గణేష్ ఉత్సవ సమితి పిలుపును స్వాగతిస్తూ ఉన్నాం. నేను నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చేది, ఆ యొక్క గణేష్ ఘాట్లో, ఆ యొక్క మన నెల్లూరు చెరువులో ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ నిమజ్జనం అద్భుతంగా, మహోద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 11వ తారీఖు నిమజ్జనం రావాలని కోరుతూ ఉన్నా. ఇక ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు. అవకాశం ఉన్నవాళ్ళు 5 రోజుల తర్వాత 11వ తారీఖు రండి. లేదు కొంతమంది ఆ రోజే చేయాలంటే 7వ తారీఖు సాయంకాలానికే అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తయి ఉంటాయి. చిన్న విగ్రహాలకి ఇళ్లలో పెట్టుకునే విగ్రహాలకు మాత్రం 7వ తారీఖు సాయంకాలమే ఇక్కడ ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి. అన్ని రకాల ఏర్పాట్లు, ఏదైతే స్వాగత ద్వారాల దగ్గర నుంచి, అదేవిధంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గజ ఈతగాళ్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అదేవిధంగా ఏదైతే మొత్తం కరెంటు సౌకర్యం దగ్గర నుంచి, అదేవిధంగా ఎండోమెంట్ శాఖతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వారితో కూడా మాట్లాడి నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ స్వయంగా ఆ యొక్క ప్రసాదాలు భక్తులకి పంపిణీ చేసే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. 2 ఏళ్ల ముందు గణేష్ ఉత్సవ సమితి కోరిక మేరకి నా ఆకాంక్ష, నా కళ ఈ యొక్క గణేష్ ఘాట్. గణేష్ ఉత్సవ సమితితో ఆ రోజు ప్రారంభించినటువంటి గణేష్ ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ తర్వాత కార్తీక దీపోత్సవాలు కూడా గంగా హారతులతో, దమరక నాదాలతో ఏదైతే అద్భుతంగా, ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి, 11వ తారీఖున అంటే 5వ రోజు సామూహిక నిమజ్జనానికి సిద్ధం కండి. ఆ రోజు ఆధ్యాత్మిక భావనలతో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరం ఒక్కటైతే ఆ యొక్క గణనాథుని నిమజ్జనాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 86 లక్షల రూపాయలు, 86 లక్షల రూపాయల వ్యయంతో, 86 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. టైల్స్ పోయినట్టు దగ్గర టైల్స్ కూడా కొత్త ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
సిల్ట్ కూడా తీసివేస్తున్నారు. ఇప్పటికే కొంతమేర పూర్తయింది. ఆ గుర్రపు డెక్క మొత్తం కూడా తొలగిస్తూ ఉన్నారు. అన్నిటికీ మొత్తం కలిపి 87 లక్షల రూపాయలకి దీంట్లో 16 లక్షలు మాత్రం నుడా, మిగతా డబ్బులన్నీ కూడా నగర కార్పొరేషన్, అటు నుడా అధికారులకి అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని అందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఒకరికొకరు మాట్లాడుకుని ఒకే రోజు గణేష్ నిమజ్జనం 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు నిమజ్జనం. కానీ ఇళ్లలో ఉండే చిన్న చిన్న బొమ్మలకు మాత్రం 7వ తారీఖు ఏర్పాటు చేశాం. కాబట్టి వీధి కూడళ్లలో ప్రధాన రోడ్ల మీద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులారా అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క పిలుపుని మనందరూ స్పందించి 11వ తారీఖు నిమజ్జనం పెట్టుకుందాం. అదేవిధంగా నగర కమిషనర్ గారిని ఇక్కడే కోరుతూ ఉన్న అనుమతులు, గత 2 ఏళ్ల ముందు అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కరెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ 2 ఏళ్ల ముందు అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారితో ఆనాడు ప్రత్యేకంగా మాట్లాడి అందరికీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా నగర కార్పొరేషన్లోనే అనుమతుల ఏర్పాటు, దాన్ని 2 ఏళ్ల ముందు ప్రారంభిస్తే గత సంవత్సరం కూడా దాన్ని కొనసాగించారు. ఈ సంవత్సరం కూడా నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఇందుకు సంబంధించి నగర కార్పొరేషన్లో ఒక అధికారిని ఏర్పాటు చేసి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఆ తేదీ స్పష్టంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తే ఆ యొక్క నిర్వాహకులందరూ కూడా అనుమతులు తీసుకుంటారు. నిర్వాహకులందరినీ కోరుతూ ఉన్నా ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకోవాల్సిందే. అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక చిన్న పొరపాటు జరిగినా ప్రజలకు నష్టం జరిగితే అది మనకు ఎవరికీ గౌరవం కాదు. మీకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్క సింగిల్ విండో పద్ధతుల్లో ఒక్క నగర కార్పొరేషన్లో మీ అనుమతి గాని కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లని నగర కార్పొరేషనే సమన్వయం చేసి అక్కడే ఒక సెంట్రల్ డస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ నుంచి ఒకరు, ఎలక్ట్రిసిటీ నుంచి ఒకరు, ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఇస్తాం. ఖచ్చితంగా అనుమతి తీసుకోండి, దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, పోలీసులను కూడా కోరుతూ ఉన్నా, ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో పండగ రోజు ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. ఖచ్చితంగా ఏదైతే బాటా చెప్పుల ధరలు పలానా రేటు అక్కడ కట్ చేయకుండా స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి కాస్త ఉదారవాదంగా వ్యవహరించాలని చెప్పని ఖచ్చితంగా మేము ఒక రేటు పెట్టాం, మేము ఒక డేట్ పెట్టాం, మేము ఒక టైం పెట్టాం అని కాకుండా కాస్త ఒక అరగంట అటు ఇటు. ఎందుకంటే ఎక్కడా కూడా అశ్లీలంగా, అసభ్యంగా అలాంటి కార్యక్రమాలని అంగీకరించే ప్రశ్నే లేదు. ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి నిర్వాహకులకు కూడా చెప్తున్నా, మీరు ఎక్కడా కూడా అశ్లీల, అసభ్య కార్యక్రమాలు పెట్టి ఇష్టారీతిగా చేస్తూ ఉంటే కుదరదు. సాంప్రదాయ పద్ధతుల్లో జరగాల. సాంప్రదాయ పద్ధతి జరిగే విషయంలో ఒక అరగంట, గంట అటు ఇటు కూడా లేట్ అయినా కూడా కాస్త పోలీసులు కూడా సహకరించాలని ఎస్పీ గారిని కూడా ప్రత్యేకంగా కోరబోతున్నా. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. నెల్లూరు నగరంలో నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు సామూహిక నిమజ్జనం జరుగుతుంది. దానిలో అందరూ పాల్గొవాలా అన్న భావన, అన్న ఆధ్యాత్మిక భావన ప్రజల్లో మీడియా పరంగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఏర్పాట్ల కోసం మళ్ళీ మరో వారం రోజుల తర్వాత అటు కమిషనర్ గారు అయితే చంద్రయ్య గారిని కోరుతూ ఉన్నా. చంద్రయ్య గారు, మేము చెప్పేది ఏం లేదు దీంట్లో, ఎంతల కంటే అటు కమిషనర్ గారే నేనైనా ఓన్లీ పర్యవేక్షణే. స్థానికంగా గణేష్ ఉత్సవ కమిటీ ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ ఏ సూచనలు చేస్తుందో, ఏ సలహాలు ఇస్తుందో ఆ సూచనల్ని, సలహాలని మా అందరి ఆదేశాలుగా పాటించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే దానిలో అనుభవం వాళ్ళకి 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు. ఆ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని, మరీ మీకు మించిపోయిన సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడాలని కోరుతున్నాను. ఇంకా సార్ ట్రాఫిక్ అధికారులతో ప్రత్యేకంగా ఇక్కడే రివ్యూ పెడతాం, ఎందుకంటే చాలా టైం ఉంది ఇంకా. ఎందుకైనా మంచిది. మెయిన్ మనకేంటంటే మిగతా ఏర్పాట్లన్నీ లాస్ట్ లైన్ చేసుకోవచ్చు, ఇబ్బందిలే. కానీ ఆ సిల్ట్ తీయాలన్నా, గుర్రపు డెక్క తొలగించాలన్నా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, సాధ్యం కాదు. కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ టైల్స్ కూడా ఒకటి ఆలోచన చేశారు. అందుకోసం ఆఖరిలో అయితే వేసే ఉపయోగం లేకుండా పోతుంది, దానికోసం వేయటం జరిగింది.